ఒకానొకప్పుడు అడవికి పక్కనున్న ఒక గ్రామంలో రాధనే చిన్నారి అమ్మాయి ఉండేది. ఆమె తెలివైనది, మంచి మనసున్నది. అందుకే ఆమె తెలిసిన ప్రతి ఒక్కరూ ఇష్టపడేవారు. అడవి పారిల కూడా రాధతో కొంత సమయం గడపడం ఇష్టపడేవారు. అడవి మరోవైపు రాధ అమ్మమ్ముండేది. రాధకి అమ్మమ్మంటే చాలా ఇష్టం. అమ్మమ్మ వయసు ముదిరి ఒంటరిగా ఉండేది కాబట్టి రాధ ఆమె ఇంటికి దాదాపు ప్రతిరోజు వెళ్లేది. అడవిలోని అందమైన పూలు, రుచికరమైన పండ్లు అమ్మమ్మ కోసం తెచ్చేది. అమ్మమ్మ కూడా రాధ కోసం ఎదురుచూసి తన ప్రియమైన మనవరాలికి రుచికరమైన వంటలు చేసేది. ఒకరోజు అమ్మమ్మకు అకస్మాత్తుగా రాధని చూడాలనిపించింది. రాధ వచ్చే వరకు ఎదురు చూడకుండా ఆమె ఇంటికి సర్ప్రైజ్గా వెళ్లాలని నిర్ణయించుకుంది. కొన్ని తినుబండారాలు, బట్టలు సర్దుకొని ప్రయాణం మొదలుపెట్టింది. అడవిలో నడుస్తూ రాధ గురించి ఆలోచిస్తూ ఆమె చేసిన ముద్దు చేష్టలు గుర్తు చేసుకుని నవ్వుకుంది. పొదల వెనక నుంచి ఒక సింహం ఎగిరి వచ్చి గర్జించింది. సింహం తన ఆకలిని తీర్చుకోవడానికి ఆమెను తినేస్తానని చెప్పింది. మొదట అమ్మమ్మ భయపడినా కొద్దిసేపటి తరువాత ధైర్యం తెచ్చుకుని సింహంతో మాట్లాడింది.